హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో ఈరోజు ఇప్పటి వరకు మనం చెప్పిన దాంట్లో కాకుండా కాస్త కొత్త న్యూస్ని తీసుకొచ్చాను అనమాట. సో రీసెంట్ టైమ్స్లో ఈ విషయం కాస్త డిస్టర్బ్ చేస్తుందనే చెప్పాలి సినిమా ఇండస్ట్రీలో. సో వేణుస్వామి ఈ పేరు నాకు తెలియని తెలుగు వాడంటూ ఉండడు అనమాట. లాస్ట్ టైం అంటే ఈయన ఎలా ఫేమస్ అయ్యారంటే నాగ చైతన్య అండ్ సమంత డివోర్స్ టైంలో అంటే వాళ్ళకిద్దరికి పెళ్ళైన టైంలోనే వీళ్ళిద్దరు విడిపోతారు అని నేను చెప్పాను ముందరే అని చెప్పి వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ ఆ వీడియోస్ కూడా బాగా వైరల్ అవడంతో సో వేణుస్వామి అనేటటువంటి ఆయన మాత్రం బాగా ఫేమస్ అయిపోయారు అనమాట. సో దాని తర్వాత ఆయన చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా ఆయన ద్వారా పూజలు చేయడం ఏదైనా దోషాలు ఉంటే ఆయన చేతనే పూజలు చేయించుకొని వాటిని తొలగించుకుంటూ వస్తున్నారు. వేణుస్వామి గారి మీద అయితే రీసెంట్గా అయితే చాలా అలిగేషన్స్ రావడం జరిగింది. అంటే చాలా నెగిటివిటీ పెరిగింది అనుకోవాలి. బేసికలీ ఎందుకంటే తెలంగాణలో ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే సలార్ సినిమా ఫ్లాప్ అయిపోతుంది, ప్రభాస్కి అసలు ఫ్యూచరే ఉండదు అని చెప్పడం వల్ల అండ్ సలార్ సినిమా హిట్ అవ్వడం, తెలంగాణ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి విన్ అవ్వడం, అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోవడం వల్ల సో వేణుస్వామి చెప్పేటటువంటి విషయాలు ఏం జరగట్లేదు, ఆయన బోగస్ అనేటటువంటి ఒక నెగిటివ్ కామెంట్ రావడం జరిగింది సోషల్ మీడియాలో. బట్ ఏమి జరిగినా సరే ఆయన మార్కెట్ ఇప్పటికీ తగ్గలేదన్నమాట. సో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా లైక్ మన నేషనల్ క్రష్ అనేటువంటి రష్మిక మందాన కూడా వేణుస్వామి గారి చేతిలో పూజలు చేయించుకోవడం జరిగింది. అండ్ రీసెంట్గా మన బిగ్ బాస్ బ్యూటీ అయినటువంటి ఇనయా సుల్తానా కూడా వేణుస్వామి గారితో ఒక ఫోటోని తీసి ఆ ఫోటోని అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది అనమాట. సో ప్రెజెంట్ ఈ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతుందని చెప్పాలి. సో వేణుస్వామి అండ్ ఇనయా సుల్తానా కలిసినటువంటి ఈ ఫోటోలో సో ఇనయా సుల్తానా ఏంటంటే మనకి బిగ్ బాస్ సీజన్ 6లో బాగా అల్లరి చేసినటువంటి ఒక అమ్మాయి అనమాట. అండ్ శ్రీహాని పిచ్చిగా ఆడుకుంటుంది ఆ సీజన్లో. సో అటువంటి ఒక గయ్యాలి అమ్మాయికి మేబీ ఛాన్సెస్ రాకపోవటం వల్ల మేబీ ఇంకొన్ని ఈ పూజలు ఏమైనా చేస్తే ఛాన్సెస్ వస్తాయని వేణుస్వామి చెప్పారా, ఇన్ కేసు పూజలు చేస్తే సినిమా ఛాన్సెస్ వస్తాయా అని చాలా మంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. సో వాట్ ఎవర్ ఏదేం జరిగినా సరే ప్రస్తుతం ఇనయా సుల్తానా అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్లో ఉందన్నమాట. సో ఒకప్పుడు ఆర్జీవీ యాంకర్గా ఫేమస్ అయినటువంటి ఇనయా సుల్తానా ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ 6 తర్వాత పెద్దగా మనకు కనిపించలేదు. సో ఎప్పుడు వేణుస్వామితో కనిపించినటువంటి ఈ ఫోటోలతో ఇనయా సుల్తానా పేరు కాస్త తెలుగు ఇండస్ట్రీలో అక్కడక్కడ వినిపిస్తుంది అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. సో మీరేమనుకుంటున్నారు, అంటే ఈ వేణుస్వామి గురించి మీరేమనుకుంటున్నారు, ఇనయా సుల్తానాని మీరేమనుకుంటున్నారు, అండ్ ముఖ్యంగా సంబంధించి ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇటువంటి న్యూస్లు మీరు వినాలి కావాలని మాకు అనిపిస్తే మేము ఇటువంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం. లేదా ఇన్ కేసు మీకు వద్దనుకున్న ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.